నడిచి వచ్చారు. కానీ ఈ రోజున ఆ స్థితిలో నేను లేను. ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, ఏముంది, దీనికంటే బలమైన ఉద్దేశం దేవుడి కొరకు సిద్ధపరిచాడు. ఈ సమస్యలన్నీ నేను బలవంతంగా చేయడానికి వచ్చినాయి. అందుకే ఇది కొత్త బోధ, ఏడుస్తూ ఉండే బోధ కాదు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళు గంతులేస్తూ వెళ్ళాలి ఇంటికి. దేవుడు మాట్లాడినప్పుడు ఈ సమస్యలు వచ్చింది నేను బలము పొందుకోవడానికా, నాకు బుద్ధి రావటానికా, నాకు జ్ఞానం రావటానికా, అమ్మో తర్వాత వీటిలో ఉన్నటువంటి వాళ్ళని నేను నడిపించడానికా. ఇది వాక్యము, దేవుడు చెప్తున్న మాటలు. అందుకని ఏ సమస్యలో ఉన్నా భయపడనే వద్దు. అసలు భయం అనేది నీ గుండెలో నుంచి తీసి అవతల పడేసేయాలి. సమస్యలు నీ కాళ్ళ కింద పెట్టేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. సమస్యలు మీ నెత్తి మీద కూర్చున్నాయా? కానీ అలాగే ఉండటం దేవుడి చిత్తం కాదమ్మా. ఆ సమస్యలు మీ పాదాలకి మీ కింద ఉండటం దేవుడి చిత్తం. అందుకే దేవుని చిత్తంలో ఎప్పుడు కూడా క్షేమమే ఉంటుంది. ఈ రోజున నేను పడిందాన్ని చెడదాన్నయ్యానా, అదే స్థితిలో పడిపోయి ఉన్నానా? లేదు లేదు లేదు. ఎవరెవరైతే నన్ను అన్యాయంగా అక్రమంగా అకారణంగా అన్నారో వాళ్ళ ఎదుట నా తల లేవనెత్తుతూ నా కుటుంబాన్ని పరిచయం నడిపిస్తూ ఉన్నాడు. ఏమి తక్కువ లేదు నాకు. హల్లెలూయా. నేను ఊహించిన దానికంటే అడిగిన దానికంటే నా దేవుడు అత్యధికంగా నాకు నడిపిస్తున్నాడు. దానిలో నేను దేవుని శక్తిని చూస్తున్నా, దేవుని మహిమను చూస్తున్నా. ఆ కృపను మీకు కూడా వివరించాలని ఇష్టపడుతున్నాను. మన దేవుడు దేనికైనా చాలిన దేవుడు, దేనికైనా చాలిన దేవుడు. ఈ స్థితిని మార్చగలిగిన వాడు మన దేవుడే. ఆ స్థితిగతిని మార్చబడాలంటే దేవుడి సన్నిధికి రావాల్సిందే, ఆయన చిత్త ప్రకారం జీవించాల్సిందే. ఏ మాట ఇక్కడ చెప్తున్నాడో ఆ మాట ప్రకారం చేయగలిగితే చాలు, నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చివేయబడుతుంది. అదే దేవుని చిత్తం నీ పట్ల. దేవుని చిత్తం గురించి తెలియని వాళ్ళందరూ ఇదా అదా ఇదా అంటారు. కానీ దేవుని చిత్తంలో మేలుల ఆశీర్వాదాలు రుచి చూడాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఆయన కార్యాలు చేసే వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. అయితే ఒక విషయం ఏంటంటే, దేవుని చిత్తం నెరవేర్చాలంటే మన సొంతగా అయ్యే పని అసలు రాదు. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాత్రమే కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం అనేది కుదరదు. అందుకని దేవుని చిత్తం నెరవేర్చాల్సిన ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళని మొదట రక్షణలోకి నడిపిస్తాడు, బాప్తిస్మ అనుభవానికి నడిపిస్తాడు. రక్షణ పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తం నెరవేర్చుకోవడానికి తన ఆత్మ చేత అభిషేకిస్తాడు. అందుకే మీరంతా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్నవారు. ఈ కాలంలో ఇంకా ఎన్ని మరణకరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నువ్వు ఈ క్షణాల బ్రతికి మాటలు వింటున్నావంటే ఈ సమయం నుంచి నీవు దేవుని చిత్తం నెరవేర్చడానికి బ్రతికి ఉన్నావు. నిన్నెవ్వరు ఏది చెప్పలేదు. హల్లెలూయా. నీకేది హాని కలిగ చేయలేదంటే దేవుని చిత్తం నెరవేర్చాలని ఈ కాలంలో ఎవరెవరిని గురించి అయితే దేవుడు ఉద్దేశించాడో తీసుకుని వస్తున్నాడు, తెలియచేస్తున్నాడు, రక్షణ అనుగ్రహించబోతున్నాడు. వారు లోపడతారు. తన ఆత్మ చేత అభిషేకించి ఇదే ప్రాంతంలో దేవుడు బలముగా వాడుకోబోతున్నాడు, భయంకరంగా దీవించబోతున్నాడు అనే గురించి వచ్చేటట్లుగా. హల్లెలూయా. మీరంతా దేవుని చిత్తం నెరవేర్చడానికి పుట్టిన వాళ్ళు అనేది నేను గుర్తుపెట్టుకోవాలి. నాకు చదువు లేదు, నాకు ఆస్తుపాస్తులు, నా చుట్టూ సమస్యలే ఉన్నాయి, నాకేమీ రాదు.
మీరు దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని ఇష్ట ప్రకారం బ్రతకాలి మీరు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని ఇష్ట ప్రకారం బ్రతకటం ప్రారంభించారా ఏ సాతాను చీకటి శక్తులు మిమ్మల్ని టచ్ కూడా చేయలేవు. అసలు దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళు ఒక్కరి ఇంట్లో ఉంటే, కుటుంబంలో ఉంటే, వారి ద్వారా కుటుంబం అంతా రక్షించబడుతుంది. వారి ద్వారా దేవుడు కుటుంబం అంతా రక్షిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు ఆ ఒక్కరి ద్వారా తరతరాలను దీవిస్తాడు. అందుకే నీ ఒక్కదానివి, నీ ఒక్కడివి దేవుని చిత్త ప్రకారం జీవిస్తే నిన్ను బట్టి నీ పిల్లలని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లల పిల్లలను వర్ధిల్ల చేస్తాడు. అంటే అంతకంతకు వర్ధిల్ల చేస్తాడు దేవుని చిత్త ప్రకారం జీవిస్తే. అయితే ఈ రోజున దేవుని చిత్తం విలువ తెలిస్తే, అందులో దాగున్న ఆశీర్వాదాలు తెలిస్తే ఎవ్వరు కూడా దేవుని చిత్త ప్రకారం జీవించకుండా ఉండలేరు. అది నాకు అర్థమైంది కాబట్టి ఎవరు ఎన్ననుకున్నా, ఏమి జరుగుతున్నా సరే దేవుడు మాతో ఉన్నాడని, మమ్మల్ని పిలిచాడని, ఆయన చిత్తం నెరవేర్చడానికి బ్రతికి ఉన్నామని గ్రహించుకొని ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తా ఉన్నాడు. ఎందరో ఆపాలనుకున్నారు, ఎన్నో ఆపాలనుకున్నాయి, ఎన్నో ఆటంకాలు భయంకరమైన వచ్చేసి ఇక అయిపోయింది వెళ్ళిపోయి ఆపేస్తారు అనుకున్నారు. అంతకంతకు వర్ధిల్లేటట్టుగా పరిచర్య కానీ, కుటుంబం కానీ దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున 5 విషయాలు గబగబ చెప్పి నేను ముగించేస్తాను. దేవుని చిత్తం నీ పట్ల ఏమిటి? దేవుడు నిన్ను ఏం చేయడానికి భూమి మీదకి పంపించాడో మీరు ఈరోజు తెలుసుకోవాలి, మనందరం తెలుసుకోవాలి. ఒకటి, దేవునికి ఇష్టమైనది, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? మనందరి పట్ల ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం. దేవునికి ఇష్టమైనది ఏంటి? ఫస్ట్ చెప్పండి. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడమే ఆయనకి ఇష్టం. అంటే వాక్యానుసారంగా జీవించడమే దేవుని చిత్తం. దేవుని మాట ప్రకారం బ్రతకడమే, జీవించడమే దేవునికి ఇష్టం. ఎన్ని చేసినా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే దేవుని చిత్తమే కాదు. బైబిల్లో చూస్తే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18-19 వచనాల్లో దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. పిల్లల యెషయా గ్రంథము నేను చదువుతాను, ఒకసారి కూడా చూడండి. 48వ అధ్యాయము 18-19 వచనాలు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. ఒక్కటే చేస్తే నీ పిల్లల్ని తరతరాలు దీవించేస్తానంటున్నాడమ్మా. ఈ భాగ్యం ఎక్కడో చెప్పండి. అంతేకాదు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఒక గొప్ప సాక్షిగా ఈ భూమి మీద నిలిపి ఉంచుతాడంట. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం అంటే ఏంటి? నిర్గమకాండంలో రాయబడిన 10 ఆజ్ఞలే ఆజ్ఞలా? కాదు కాదు కాదు. దేవుని మాట. ఈరోజు నువ్వు దేవుని వాక్యం వింటున్నావు అనుకో, ఈ మాట నీకు ఆజ్ఞ. ఏది చేయమంటున్నాడో అది ఆజ్ఞ, ఏది చేయొద్దంటున్నాడో అది కూడా ఆజ్ఞ. ఈరోజు ఏం చేయమంటున్నాడు అదే చేయాలి, ఏది చేయొద్దంటున్నాడు అది చేయకూడదు. ఈ రెండు కలిపి పాటిస్తే నువ్వు ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నట్టు. చాలా మంది దేవుని కార్యక్రమాలలో పాల్గొంటారు కానీ ఆజ్ఞలను అనుసరించారు. 10 ఆజ్ఞల్లోనే కొన్ని ఆజ్ఞలు మనం చూసుకుంటే, తెలియని వారు సరే ఆజ్ఞల గురించి వివరణ, తెలిసిన వారు కూడా తప్పిపోతుంటారు. వాటిలో ముఖ్యమైనది ఏంటో తెలుసా? విశ్రాంతి
వాళ్ళ ఇష్టాన్ని కలుపుకొని విశ్రాంతి దినాన్ని పాటించేస్తున్నారు. స్పష్టంగా ఉంది. యెషయా గ్రంథం 58:13-14 చూస్తే ఈ రోజున చాలా మంది అప్పులు పాలవడానికి, పేదరికంలో ఉండడానికి, మోసపోవడానికి, నష్టపోవడానికి, ఆర్థికంగా పతనం అవ్వడానికి కారణం ఏంటి అని అంటే విశ్రాంతి దినము దేవుని చిత్తానుసారముగా ఏమంటారు, దేవుని చిత్త ప్రకారంగా జీవించకపోవడం వలన. అర్థమైందా? యెషయా గ్రంథము 58:13-14 మీరే చదవండి ఒకసారి. అమ్మా, ఎంత ఆశీర్వాదాన్ని చాలా మంది కోల్పోతున్నారు. ఒక్క విశ్రాంతి దినము చక్కగా దేవుని చిత్తానుసారంగా యాజ్ఞని పాటిస్తే ఏం చేస్తానన్నాడు? ఎక్కడికి ఎక్కిస్తానన్నాడు? నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కడికి ఎక్కిస్తానన్నాడు? చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తా. ఈ విశ్రాంతి దినం సరిగా ఆచరించకపోయినప్పుడు ప్రారంభంలో ఏమనిపించదు మనకి, కానీ ఒకనొక దినాన ఆ ప్రభావం మన కుటుంబం మీద పడిపోతుంది, మన జీవితాల మీద పడిపోతుంది. దేవుడు ఏది చేసినా మనం అనుకున్న టైంలో అసలు చేయడు. మనం అనుకోని టైంలో ఏసే రాత్రి కూడా ఎప్పుడు ఉందంట, నీకు సీక్రెట్గా చెవులు వచ్చి చెబుతారన్నాడా? దొంగ వలె వస్తాను, ఏ గడియలో వస్తాడో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. మనమే జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాల్లో. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఇప్పుడుదా పొరపాటు చేస్తే తెలియక దేవుడు క్షమిస్తాడు, క్షమాపణ కోరండి. ఇక్కడి నుంచి ఇందులో దాచబడిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని మాత్రం రుచి చూడాలి. మనమంతా ఏమంటున్నాడు ఇక్కడ? నీకు ఇష్టమైన పనులన్నీ కూడా మానేసేయాలి. వినండి జాగ్రత్తగా. విశ్రాంతి దినం మనం ఏం చేయాలంట? మనకి ఇష్టం వచ్చింది చేయాలంటా? చెప్పండి. మనకి ఇష్టం వచ్చింది చాలా ఏమనుకుంటారు పిల్లలకి? నేను పరిచర్యల నాటి ముందు నేను కూడా విశ్రాంతి దినం అట్లాగే ఏడ్చింది నా బతుకు. ఆదివారం వస్తే చాలు, పార్టీకి తీసుకెళ్తాం పిల్లల్ని, ఊరికి వెళ్తాం. ఆశకాలు ఈశకాలు నా బ్రతుకే చెప్తున్నా. అందుకని తెలియక ఇప్పుడు దాకా చేసినా నాకు తెలిసాక దేవునికి మాత్రం మహిమ. దేవుడు నన్ను నడిపించాడు. దాదాపు 7 సంవత్సరాల దాకా ఒక పరిచర్యలకు వచ్చి ఎన్నో ఆటంకాలు, అడ్డుకొండలు, వ్యాధులు వచ్చాయి, నడవలేని స్థితి కూడా వచ్చింది. దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుడు సజీవంగా సన్నిధికి నడిపించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఇష్టం వచ్చినవి చేసుకోకూడదు. ఎందుకు? విశ్రాంతి దినం ఎవరిది? ప్రభువుది, దేవుడి దినం. అది దేవుడి చిత్తం మాత్రమే చేయాలి. ఆ రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం
ఏముందో చూడండి. ఒకవేళ మీలో విశ్రాంతి దినం గతంలో సరిగా ఆచరించుకోవటం వల్ల, మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయటం వల్ల, మీరు ధనము కోసం ఆ రోజుని వాడుకున్నట్లయితే ఈ రోజు మీరు ఆర్థికంగా బాధపడుతూ ఉండొచ్చు. లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఈ మాటలు వింటున్న ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ. వ్యాపారం చేయకూడదని క్లియర్గా ఉంది. వ్యాపారం అనగా కొట్టి పెట్టుకోవడం బిజినెస్ అనే కాదు. డబ్బు వచ్చేది ఏది చేయకూడదు, అది వ్యాపారానికి సంబంధించింది. నేను ఒక రోజున ఒక యవనస్తుడు నా దగ్గర, నేను నా హస్బెండ్ మాట్లాడుకుంటే వచ్చారు. దేవుడి వాక్యం చెప్పేస్తున్నాడు ఆ అబ్బాయి. మా ఇద్దరికి దాదాపు అరగంట పైన చెప్పేస్తున్నాడు. ఎలా 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 వాక్యం అసలు ఎలా ఎలా అన్నాడు. నాకు లాస్ట్లో ఎందుకో మనకేమో కొంచెం దేవుడు ఈ కృపనిచ్చాడు. మాట్లాడుతున్నాం కానీ ఏదో ఉంది మాట్లాడదామని లోపల నేను అన్నాను. మొత్తం చెప్పాడు హడావుడికి, అసలు భయంకరంగా చెప్పి. అంతకుముందు సైలెంట్గా ఉండేవాళ్ళు. మాకు వచ్చి దేవుడు స్వాతము ఇప్పుడు భలే వాక్యం చెప్పేస్తున్నాడు, భలే చెప్తున్నాడు, ఎంత ఎదిగాడు అని అనుకుంటున్నాం. టక్కున నాకు ఎందుకో ఒకటి వెలిగింది అడగాలని. మరి అబ్బాయి నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళావా? సండే కదా అన్నా. అమ్మో అప్పుడు అన్నాడుగా, నేను ఏం వరసో చెప్పలే, తెలిసిపోయి వెళ్తాను అబ్బాయి. మరి వెళ్ళలేదు, కొంచెం నేను వేరే ఊరు వెళ్తాను దాన్ని సర్దుకుంటున్నాను. మరి ఇప్పుడు దాకా ఏం చెప్పావు? అందరికి బాధలకే బాధలు అయిపోయాక అరగంట పైన చెప్పేసేసాడమ్మా. నేను అనుకున్న విని నమ్ము మేమిద్దరం అసలు ఏ వాక్యం చెప్తున్నాడు, అసలు ఎంత ఊగిపోతాడు కుర్రోడు, మీరు పరిచర్లకు వస్తే నాకు రక్షించబడతా అనుకున్నాం. చివరికి నాకు అనిపించింది ఈ మాటలు ఏదో తేడా అనిపిస్తుంది. అట్లా సండే కదని నాకు అనిపించాడు. నేను ఈరోజు సండే కదా నాన్న చర్చికి మార్నింగ్ వెళ్ళామంటే వెళ్ళలా, పని ఉంది, ప్రయాణ కొరకని సర్దుకుంటున్నా. ఏందిరా ఇంకా నేనేమనలా, ఏమనలేదు, సైలెంట్గా ఉండిపోయాను. ఒక దినం వస్తుంది, డైరెక్ట్గా మాట్లాడే అవకాశం వస్తుంది. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి కదా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు గద్దించమన్నప్పుడు మాట్లాడవచ్చు. అలాగే ఇంకొక సందర్భం కూడా జరిగింది. దేవుని సువార్తను ప్రకటించేటువంటి నాకు పిలుపుంది అని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తి అదే రోజున తన సొంత పనులు డబ్బులిచ్చి వేరే వాళ్ళ పెట్టి పని చేయించాను. నా కనులారా చూసినవి, నా చెవిలారా విన్నవి చెప్తున్నాను. ఎవరిని విమర్శించడానికి కాదు. నేను అందుకే నా వాక్యము ప్రకటించవచ్చు, అలాగా పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, నీతిని చెప్పవచ్చు, వాక్యాలన్నీ తెలిసి ఉండొచ్చు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నావా? చెప్పడానికి భయంకరంగా చెప్తారు, దేవుని చిత్తం మాత్రం చేయరు. ఆయన మాట మాత్రం నమ్మరు, ఆయన మాట మాత్రం చేయరు. నష్టపోయాక బుద్ధి వస్తుంది. ఈరోజు నా అన్నింటిలో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు. అందుకే మీకు ప్రతిలానే చెప్తున్నా, ఇక మీరు నష్టపోవడం అనేది ఉండకూడదు. ఎందుకు? మీరు నష్టపోయే లిస్టులో లేరు. నష్టపోవాలని కాదు దేవుని చిత్తం. మీరు అనేకులకు అప్పించేవారు, అనేకులకు సహాయం చేసేవారు, అనేకులను పోషించేవారుగా, అనేకులను బలపరిచేవారుగా ఉండాలని కదా దేవుని చిత్తం. ఈ రోజున మీకు చెప్తుంది. ఇప్పుడు దాకా సాధారణ మోసం చేశారు. ఆదివారం బాధలు ఎప్పుడు వస్తాయి, డబల్ కూలి వచ్చింది పద పద. మనకి మనున్న పరిస్థితికి ఏమనిపిస్తుంది? వాక్యం తెలియని అమాయకులకి, ఆ సన్నాసుడు ఇష్టం, అమ్మ ఇది సాతాను చెప్తున్నానని తెలియదు అమాయకులకి. నేను అట్ట డోర్ కనపడితే కావాలని చెప్తున్నా. అమ్మా వాడిని మోసం చేసి వద్దు. వాడి తిన్న కుదరాలంటే దేవుని చిత్తం విని ఇలా నడువు, వాడే మోసపోవాలి దెబ్బకి దెబ్బకి. ఎంతమందిని ఆశీర్వాదాలు పొందుకోకుండా చేస్తున్నాడో సాతాను విశ్రాంతి దినాన్ని పాడు చేసి. అందుకే వ్యాపారం చేయకూడదు. మళ్ళీ ఏంటి? రాత్రికి వెళ్ళేసి సొమ్ము పెట్టుకోవడం కాదు. అది కూడా పూర్తిగా దినమంతా రోజంతా ఎవరిని? ప్రభువు దినము అని ఉంది బైబిల్లో. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. నీ ఇష్ట ప్రకారం ఏది చేసినా కూడా అది అపవిత్రమైపోతుంది ఆ దినము. కానీ ఈ రోజున నీవు గనక ఆదివారం ముసలము ముచ్చట్లు పెట్టుకోకుండా, లోకవార్తలు కాకుండా, నీకు ధనం వచ్చే వాటికి వెళ్లకుండా, నువ్వు ధనం వచ్చే పని చేయించకుండా
ఒక రోజు వస్తుంది, నీకు చదువుని బట్టి కాదు, నీకు పేరు ప్రతిష్టని బట్టి కాదు, నీ అందచందాలను బట్టి కాదు, నువ్వు ఈ విశ్రాంతి ధర్మాన వాక్యానుసారంగా దేవునికి ఇష్టం ప్రకారం జీవించినందుకు నిన్ను నీ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా ఎవరో ఒకరిని దేశం యొక్క ఉన్నత స్థానాల మీద నిలబెట్టి తీరుతాడు. అంటే అధికారిగా అధిపతిగా ఏలుబడి చేసే వాళ్ళగా చేస్తాడు. ఆ వ్యక్తిని చెప్పనా? దావీదు గొర్రెలు కాసుకున్న వాడి దగ్గర నుంచి ఎందుకు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు? ఏ అర్హత లేకపోయినా, చదువు సంఖ్యలో ఏం పిఏ డిగ్రీ చేశాడు, ఏం చేశాడు, ఏం పీజీ చేశాడమ్మా, ఏం చేయడా. కానీ ఇక్కడ విశ్రాంతి దినం అనగానే ఒకటి జ్ఞాపకం చేస్తా, ఎవరంతా విశ్రాంతి దినం సన్నిధికి ఆయన్ని ప్రేమించేవాళ్ళు కదా, ఆయన చిత్తం నెరవేర్చాలని ఇష్టపడేవారు కదా. అమ్మో ఇది ప్రభు దినం అని తెలిసిన వాళ్ళు గమన పెడతారు కదా. ఆయన సన్నిధి మందిరం పట్ల ప్రేమ కావాలి అనేది. ఇప్పుడు మీరంతా ఆత్రంగా వచ్చారమ్మా, ఎంతో మంది తెలిసి పెడుతున్నారని. మీరు వచ్చారు అని అంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి లేకపోతే ఇక్కడ ఎవ్వరు అడుగు పెట్టరు. నాకు తెలుసు మీరంతా ఆత్రంగా పరిగెత్తుకొని వచ్చిన మీరందరూ కూడా దేవుని సన్నిధి పట్ల, మందిరం పట్ల, ఆయన మాటల పట్ల ఆసక్తితో తరలి వచ్చిన వారే. మీ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. నేను చెప్తున్నా, దావీదు అంత అల్పుడిని దేవుడు ఇశ్రాయేలు అందరికి రాజు ఎందుకు చేశాడు తెలుసా? దేవుని చిత్త ప్రకారం జీవించేవాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడేవాడు. చూడండి ఏమంటున్నాడు, తన నోటు నుండి ఏమంటున్నాడు దావీదు. ఒక్కసారి చూడండి. నేను ఈ ఆజ్ఞల వరకే చెప్పేసి ముగించేస్తాను, లేట్ అవుతుంది కదా. నెక్స్ట్ చూద్దాం దావీదు ఏమంటున్నాడు చూడండి. ఆ మాటలే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఏమంటున్నా చెప్పండి ఇక్కడ భక్తుడు, దేవా నీ ఇష్టము నెరవేర్చుట, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టము. 119వ కీర్తనలో ఎక్కువ దావీదు రాశాడు తెలుసా? నీ ఆజ్ఞల మార్గాన నడవట నాకు ఇష్టము, నీ మాట ప్రకారం జీవించడం నాకు ఇష్టము, నీ వాక్యానుసారంగా జీవించడం నాకు ఇష్టము. దావీదు ఎందుకు ఏ చదువు సంధి లేకపోయినా, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే పెద్ద పర్సనాలిటీ లేకపోయినా ఎందుకు ఒక రాజు చేసేసాడు తెలుసా? ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడతాడు. దేవుని చిత్తం అంటే ఆయనకి ఇష్టం, దేవుని మందిరము పట్ల ఆయనకి మక్కువ. ఏమంటాడు తెలుసా? జనులు దేవుని ఆలయానికి వెళదాము రండి అని నాతో అన్నప్పుడు నేను సంతోషిస్తాను. నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చగా ఫలించాలంటే ఎక్కడ జరుగుతుంది అది? దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలో ఎదిగితేనే. అర్థమవుతుందా? ఇంకొక వచనము 143 10వ వచనం కూడా చదవడం ఒకసారి. దావీదు అంటున్న మాట 143 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా జీవించిన నాకు నేర్పయ్యా. ఈరోజు మనం అదే అడగాలి, దేవా నీ చిత్త ప్రకారం జీవించడం మాకు తెలియదు, మాకు రావట్లేదు, నాకు కష్టం ఉంది. నా దేవా నా దేవుడవు నీవే కనుక నీ చిత్తానుసారంగా జీవించడం నాకు నేర్పయ్యా. అడిగితే ఆయన నేర్పిస్తాడు. నేర్పించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. చూడమ్మా, ఈ దావీదు దేవుని మందిరము పట్ల ఆసక్తి, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి, దేవుని ఆజ్ఞలను అనుసరించడం అంటే ఇష్టము, దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఇష్టము, పాపాలు ఒప్పుకోవడం అంటే ఇష్టము. పాపాలు విడిచిపెట్టమనగానే దేవుడు
వాడు. అంత విలువైనటువంటి దేవునికి ఇష్టమైన లక్షణాలు కలిగిన వాడు దావీదు కనుక దావీదును రాజుగా చేశాడు. దావీదును ఒక్కడే చేశాడా? కాదు. ఒక వాక్యం చదివితే తన కుటుంబాన్ని ఎంతగా వర్ధల చేశాడో అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ చూసారా, 2 కుటుంబాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సౌలు కుటుంబము, దావీదు కుటుంబము. ఒక కుటుంబము నాశనం అయిపోయిందంట, అంతకంతకు. ఇంకొక కుటుంబము అంతకంతకు వర్ధిల్లిందంట. దావీదు కుటుంబము, దావీదు ఒక్కడు దేవుని చిత్తానుసారంగా జీవించడాన్ని బట్టి దావీదును తన కుటుంబాన్ని దేవుడు తరతరాల వరకు దీవించాడు. దావీదు వంశంలో ఉండే లోక రక్షకుడు ఉద్భవించాడు. అవునా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. ఒక ఆయన భోగకుడా అనేవాళ్ళ, దావీదు కుమారుడా నన్ను బంధించాలగానే యేసు ఏం చేశాడు? కరుణించేశాడు. దావీదు ఆ కొడుకు అనిపించుకున్నాడు యేసయ్య. దేవుని చిత్తం ప్రకారం చేసే వాళ్ళని భూమి మీద ఇదిగో నా కూతురు, నా కొడుకు అని దేవుడు పరిచయం చేసుకుంటాడు. హల్లెలూయా. నా సేవకుడు, నా సేవకురాలు అని పరిచయం చేసుకుంటాడు. ఇదిగో నాకు ఇష్టమైన కుటుంబం అని ప్రజలకు, లోకానికి వర్ధన చేసి మరి చూపిస్తాడు. ఇక్కడ దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 82-83 చూస్తే, యెషయి కుమారుడైనటువంటి దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, నా హృదయానుసారుడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడమ్మా. దేవుడు అర్థమైందా? అంతగా దావీదు దేవుని చిత్తానుసారంగా దీవించడాన్ని బట్టి రాజును చేయటమే కాదు, తన కొడుకును కూడా రాజును చేశాడు. తరతరాలు దావీదుని బట్టి దీవించాడు. దావీదు వంశంలో ఎవరైనా తప్పు చేస్తే దావీదుని బట్టి వాళ్ళని క్షమించేశాడు. హల్లెలూయా. సౌలు కుటుంబం అంతా నేర్సిల్లిపోయిందంట అంతకంత. సౌలు రాజు కదా, రాజైనా సౌలు తర్వాత దావీదు వచ్చాడయ్యా. సౌలు ఈ గాడిద కాసుకున్న వాడిని దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఎన్నిక లేని రాజుగా చేస్తే ఫస్ట్ బాగానే ఉండి మధ్యలో రాగానే డమ్మి అయిపోయాడు. ఎట్లా అయిపోయాడు? దేవుని చిత్తం చేయకుండా, దేవుని ఆజ్ఞకు లోపడకుండా ఏం చేశాడు తప్ప ఆయన ఇష్టం నెరవేర్చుకోవడం ప్రారంభించాడు. ఆయన చిత్తం నెరవేర్చడం ప్రారంభించాడు. ఎప్పుడు? ఆశీర్వదించాడు, రాజు చేశాడు. అందుకే ఆశీర్వాదాలు లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆశీర్వదించాక కనుక తోకలు జాడిస్తే కట్ చేస్తాడు దేవుడు. మనం ఎటు ఏమి లేనప్పుడు ఖచ్చితంగా దేవా పాపి, దేవా పాపిడి, మళ్ళా ఇందాక పాట దావీదు కుమారుడా నన్ను దాటిపోతాయా. ఎప్పుడు? శ్రమంలో సమస్యలు ఉన్నాడు. అవునా కదా? ఆశీర్వదించాక ఇలా కాదు తగలేసామనుకో, విశ్రాంతి దినం పోయిందనుకో, ఆయన ఆజ్ఞలు పోయి అనుకో, దేవుని చిత్తం ప్రకారం చేయలేదనుకో, ఏం చేస్తాడు? ఎత్తి ఆయన దించుతాడు. అంత కోపం దేవునికి. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతావనే కదా నీకు అనిపించింది. ఏమి లేనోడిని తీసుకెళ్ళి ఆశీర్వాద
ఆశీర్వదించేసరికి మళ్ళీ ఎందుకు అన్నాడా? సౌలు దేవుని చిత్తాన్ని విసర్జించినందుకు, చెయ్యమన్న పని చేయకుండా ఉన్నది. ఏం చేయలేదు చెప్పనా? అమాలేకీయులందరూ చంపేసి అన్నాడు దేవుడు. అది దేవుని చిత్తం. అమాలేకీయులందరూ చంపలా, శ్రేష్టమై ఉంచుకున్నాడు. ఈ రోజున మనము దేవుని ఆజ్ఞలు ఎట్లా చేస్తున్నామో తెలుసా? మనకి ఇష్టమని చేస్తున్నాము, మనకి కష్టమని వదిలేస్తున్నాం. దేవుని చిత్తం నీకు ఇష్టం అనుకో, ఇది చెయ్యన్నాం అనుకో, అది నీకు ఇష్టమైతే నీకు లాభం వచ్చేదైతే చేస్తావు. ఇది నాకు ఇష్టం లేదు అని అన్నాం అనుకో, అది ఆజ్ఞ లేదు, దేవుని చిత్తం లేదు, వదిలేస్తున్నారు. కానీ ప్రమాదం జరిగిపోతుంది ఆ విషయంలో. ఏం చేశాడు? ఇంకోటి ఏం చేసింది తెలుసా? 7 దినాల వరకు ఆగు, 7 దినాలు ఆగు, నేను వచ్చాక నేను నువ్వు కలిసి ఇద్దరు దేవునికి బలిద్దాం. సౌండ్ చేయదు అమ్మా, ఈ మాట ఉన్నాయి. సమూయేలు అన్నాడు, సౌలు రాజా 7 దినాలు ఆగు, 7 దినాలు ఆగితే నేను వస్తా, నేను వచ్చాక ఇద్దరు కలిసి దేవునికి బలి అర్పణ చేద్దాం. అంటే ఏం జరిగిందో తెలుసా? మనుషులు తొందర పెడుతున్నారని సౌలు ఏం చేసేసాడు? సమూయేలు ద్వారా దేవుడు చెప్పింది చెయ్యలా. 7 దినాలు అయిపోయినాయి కదా, ఇంకా సమూయేలు రాలేదు కదా, నేనే చేసేస్తా. ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. ఎవరా? నేను చేయాల్సిన పని ఈరోజు చేసేటట్టు ఎట్టుకుంటుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఇదిగో ఈ క్యాండిడేట్ చేసేయడంతో ఏమవుతుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అది అంత చిన్నతనంగా ఉంటుంది. వీడి చిన్నోడే కావచ్చు, అంత చిన్నతనంగా ఉంటుంది దేవుని ఎదుట. సమూయేలు ఒక ప్రవక్త, దైవజనుడు. తనతో పాటు రాజు అవ్వచ్చు. బలి అర్పించాలంటే సేవకుడు ఉండాలి. అది దైవ కార్యము. నేను రాజుని పూసిని ప్రజలు తొందర పెడుతున్నారు అని సమూయేలు చెప్పినా కూడా ఆత్మ ఏం చేశాడు? వాళ్ళ మాటల్ని ఆయన చేసేసాడు. ఏమైంది చెప్పనా? వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. ఏం జరిగింది చెప్పనా? అప్పుడే ఒక మాట చెప్పేసేసాడు సమూయేలు ద్వారా దేవుడు. నేను చెప్పిన దాకా నువ్వు ఆగలా, తొందరపడ్డావు కనుక, నా ఇష్టం కాకుండా నీ ఇష్టం చేసావు కనుక, ఇప్పుడే నా చిత్తంలో నుంచి నిన్ను తీసేస్తున్నా. నువ్వు నా ఆజ్ఞని విసర్జించావు కనుక నేనే నిన్ను విసర్జించేస్తున్నాను. ఇప్పుడే నీ ప్లేస్ లో దావీదు అనేటువంటి ఒక నమ్మకమైన నా చిత్తం నెరవేర్చేవాడికి నీ రాజు పదవిని ఇచ్చేస్తున్నాను అన్నాడు. దేవుని చిత్తం చెప్పినప్పుడు చేయకుండా తొందరపడి మన ఇష్టాలు చేసుకుంటే అప్పుడు దాకా భాగ్యాన్ని కూడా తీసేసి మనకంటే దీనులు అల్పులైన వారికి మన కళ్ళ ముందే పదవి ఇచ్చేస్తాడు. అంత ప్రమాదం. దేవుని చిత్తంతో ఆటలు కాదు, దేవునితో ఆటలు కాదు. ఎంత ప్రేమిస్తాడో ఆయన విసర్జిస్తే ఆయన కూడా విసర్జిస్తాడు. చెప్పేశాడు, బాబోయ్ తప్పైపోయింది అని క్షమించన్నా కూడా దేవుడి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక సౌలు వల్ల పేరుకు రాజుగా ఉన్నాడు. కానీ దేవుని చిత్త ప్రకారం, ఆజ్ఞల ప్రకారం జీవించినంత కాలం సౌలు ఏ యుద్ధం చేస్తే గెలిచాడట. దేవుడు ఎప్పుడైతే నా చిత్తంలో నుంచి తీసేస్తున్నాను అన్నాడు, అక్కడ నుంచి అన్ని యుద్ధాలు చేస్తే ఓడిపోతూనే ఉన్నాడు. కానీ దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుడు ఏది చెప్తే అది చేశాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాడు.
చాలా చాలా ప్రమాదం. దావీదు విజయాన్ని పొందడానికి, దావీదు రాజు అవ్వడానికి, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లడానికి, దావీదును బట్టి తరతరాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి, దావీదు యొక్క దేవుని చిత్తం నెరవేర్చేటువంటి మనస్సును బట్టి దేవుడే దావీదు వంశంలో పుట్టడానికి కారణము దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకే ఒక చోట దావీదు అంటాడు, నేను దేవునికి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాడు. దేవునికి ఇష్టంగా జీవించామనుకో, సాతానులో మనుషుల పరిస్థితుల్లో మన మీద దాడి చేస్తున్నాయి అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అన్నింటికి తప్పిస్తాడు. నచ్చాడు. నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతకడం లేదనుకో, సాతాను నిన్ను బాధిస్తున్నాడు అనుకో, సాతాను చేత శోధించబడుతున్నావు అనుకో, మనుషుల చేత శోధించబడుతున్నావు అనుకో, పరిస్థితులు నీ మీద దాడి చేస్తున్నాయి అనుకో, దేవుడు కూడా ఆ సమయంలో మౌనంగా ఉంటాడు. దేవుడు ఏమంటాడు? నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కనుక, మీరు కేకలేసినప్పుడు వినిగా పలుకును. అందుకే దేవుడు మాట్లాడేటప్పుడు వినాలి, ఓపికగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోవాలి. ఏదైనా కూడా దేవునితో ఆటలొద్దు, వాక్యముతో ఆటలొద్దు. అంతేగా దేవుని చిత్తము అనేది చాలా శ్రేయస్కరమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకో ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? నీ పట్ల, నా పట్ల నువ్వెంకా పాపిగా ఉండటం దేవుని చిత్తం కాదమ్మా. నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మార్చబడటం దేవుని చిత్తమని ఈరోజు మాట్లాడుతున్నాడు. రక్షణ బాప్తిసం పొందకపోతే ఎంత మంచిదానివైన మంచోడువైన పాపి కిందే లెక్క అంటుంది వాక్యము ఈ రోజున దేవుడు. నువ్వు ఇంకా రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా, దేవుడిచ్చే ఉచితమైన రక్షణ పొందకుండా పాపిగా ఉండటం దేవుని చిత్తం కాదు. మరి దేవునికి ఇష్టం ఏంటి నీ పట్ల? నువ్వు బాప్తిసం పొందాలి, ఈ రోజున నీ పాపాలు ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి, దానికోసం త్వరపడాలి. ఇంకొకటి, నీవు రక్షించబడి నామకార్థంగా జీవించిన దేవుని చిత్తం కాదు. రక్షించబడి నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలన్నది దేవుని ఉద్దేశము. ఆయన ఆత్మ చేత అభిషేకించబడి నువ్వే ఒక బలమైన సాధనగా భూమి మీద కనబడాలి అన్నది దేవునికి ఇష్టము. నేను చెప్తున్నా, మీరు ఎవ్వరూ బలహీనులు లేరు. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచన మీరు ఎవ్వరూ బలహీనులు కాదు. ఎవ్వరి మాటల్లో కూడా ఒప్పుకోవద్దు. మీరు చాలా బలవంతులు దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో. ఆ బలవంతులు ఎట్లా మార్చబడతారో ఫస్ట్ మీరు రక్షణ పొందండి. ఆయన తన ఆత్మనిచ్చి మిమ్మల్ని బలవంతులుగా చేసి చూపిస్తాడు. లోకంలో ఎవ్వరు చేయలేని పని మీ చేత చేపిస్తాడు. అంటే మీకు అసాధ్యమైనవి, లోకంలో అసాధ్యమైనవి దేవుడు తన ఆత్మ ద్వారా మీకు సాధ్యమయ్యేటట్టుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వింకా రక్షణ పొందకపోతే, ఇంకా బాప్తిసం పొందకపోతే, నువ్వు నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా మార్చబడటం కొరకు బాప్తిసం పొందడానికి సిద్ధపడండి. బాప్తిసాల కొరకు, బాప్తిసాలు ఇవ్వడానికి మేము కూడా సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు సిద్ధపరుస్తున్నాడు కొంతమంది కొరకు. ఇవి మాటలు వింటున్న వారిలో రక్షణ పొందాల్సిన కాలము ఇది. రక్షణ పొందాల్సిన సమయము మీకు, కాలము సమీపించింది. దేవుని రాజ్యము మీదకు వచ్చింది. దేవుని కాలము సమీపించినది. మీ కొరకు ఆయన రెండు చేతులు చాపేదలు చూస్తున్నాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలు అవ్వడానికి సిద్ధపడండి. ఎందుకో తెలుసా? నువ్వు రక్షించబడ్డాక తన ఆత్మని మీద కుమ్మరించడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైందా? ఈ రోజున నువ్వు బాప్తిసం పొందాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి అని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవుని ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపాలని, విశ్రాంతి దినం రోజున ఆయన నేను చూడాలనుకుంటున్నాడు. దేవుని మందిరంలో ఎటు వెళ్ళొద్దు, నీ సొంత పనికి వెళ్ళొద్దు, డబ్బు వస్తుందని వెళ్ళొద్దు. ఆదివారం నీ పనిని మానేసేయి. ఏ ఆదివారం నువ్వు వెళ్తావో అది చిల్లి సంచులు వేసినట్టే. అంతేకాదు, ఆ పాప మీద ఒక రోజులు పట్టుకుంటుంది. కానీ నువ్వు దేవుని కొరకు విశ్రాంతి దినాన్ని త్యాగం చేస్తే లెక్క గట్టి మరి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో అప్పుల్లో ఉన్నటువంటి వారికి
మీరు ఉన్నటువంటి ఈ పరిస్థితులకు కారణం, మీ వ్యాపారాలు కుంటుపడటానికి కారణము, మీరు ఇంకా ఆర్థికంగా మీ చేతిలో డబ్బులు వచ్చిన జారిపోతున్నాయి, దొంగిలించబడుతున్నాయి కదా, మీరు దశమ భాగము కూడా తీయాలి. హల్లెలూయా. ఇక్కడ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే బయలుపరుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మాటలు వింటున్న వాళ్ళు ఉన్నారు, కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక ఆజ్ఞ. అర్థమవుతుందా? ఒకసారి అది వాక్య రూపంలోనే మనం చూద్దామా? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మనం ముగించుకుందాం. మిగతా దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. మలాకీ 3:10. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు. ఒకవేళ మీ చేతిలోకి వచ్చి అన్ని అయిపోతున్నాయా, ఖర్చులు ఎంత సంపాదించిన, ఎంత కష్టపడుతున్నా, రోజు పని చేసుకున్నా మీ చేతిలో డబ్బులు ఉండట్లేదా? మీరు ఇల్లు కట్టుకోవాలన్నా జరగట్లేదా? ఉద్యోగం రావాలన్నా రావట్లేదా? వ్యాపారంలో నష్టాలా? మీ చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఆర్థికంగా మీరు వెనకబడి స్థితిలో కనుక ఉంటే దశమ భాగాన్ని మీరు తప్పనిసరిగా తీయగలిగినట్లయితే, ఈ దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞని పాటించగలిగితే, దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ వాకిళ్ళు మీ మీద, మీ కుటుంబాల మీద, మీరు చేయించిన పనుల మీద కుమ్మరిస్తానంటున్నాడు. ఇప్పుడు దాకా ఈ ఆజ్ఞ పాటించకపోతే ఇక మీదట మీ చేతికి వచ్చిన ప్రతి దానిలో 10వ వంతు తీసి మీరు వెళుతున్న దేవుని సంఘములో ఇవ్వండి. మీరు వెళుతున్న దేవుని సంఘములో దశమ భాగాన్ని వేయండి. 1,00,000 రూపాయలు వస్తే అంత మాట్లాడవలసి వస్తున్నాయని అనుకుంటామా? వినేవారికి వస్తున్నాయా? ఎందుకంటే వేరే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు. 1,00,000 వచ్చిందనుకో 10,000 తీయాల్సిందే. అమ్మో 10 పోతు 90 నాకు ఉండేది అనుకున్నారనుకో, ఈ 10తో పాటు తర్వాత అండిపోతాయి. కానీ ఈ 10 తీసేవనుకో దేవుడు మన గుప్పినంత చెప్పండి, ఎంత పడితే ఎంత ఇస్తాం, ఎంత పడుతుంది తిందాం. ఏసే గుప్పులు కూడా మనలాగా ఉంటుందా? చెయ్యి. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడు ఆయన చేతితో ఇస్తాడు కొలిచి నీకు. హల్లెలూయా. నేను చెప్తున్నా, దేవుడు సేవకులుగా వచ్చిన మీ మీద, వింటున్న వారి మీద నేను పలుకుతున్నాను. నాకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి పలుకుతున్నా. మీరు ఏ విషయంలో ఆర్థికంగా పతనం చెందు తప్పు స్థితిలో ఉన్నారో, ఆర్థికంగా మీరు లేవనెంత బడుగులుగా వేస్తున్నాము. ఈ ఆజ్ఞ ఈ దినం నుంచి మీరు పాటించడం మొదలు పెట్టండి. ఈ ఆజ్ఞను మీరు అనుసరిస్తూ ఉండగా మీ లేనిలోనైనా, మీ రిచ్లోనైనా, మీకు చేతికి వచ్చిన ప్రతి దానిలో 10వ వంతు లెక్క కట్టి మీరు ఎన్నుకున్న సంఘంలో వేయటం అలవాటు చేసుకోండి. మీకు ఇల్లు లేదా? నా దేవుడు మీకు సొంత గృహాన్ని అనుగ్రహించును గాక. మీ వ్యాపారంలో అభివృద్ధి కలుగును గాక. మీ కష్టార్జితాన్ని దేవుడు ఫలింపచేయును గాక. మీరు ఏది కావాలి, ఏ విషయంలో అభివృద్ధి చెందాలనుకున్నారో, ఏది కావాలని ఎదురు చూస్తున్నారో, ఆ ధనానికి సంబంధించి ఆ ధన సమృద్ధి మీకు, మీ కుటుంబాలకు కలుగునుగాక యేసునామములో, కలుగునుగాక యేసునామములో. గట్టిగా ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. సీరియస్గా తీసుకోండి ఆజ్ఞను. దేవుడు చెప్తున్నమాట, ఇక మీరు పేదరికంగా ఉండరు, చెయ్యి చాపే స్థితిలో ఉండరు, అప్పు తీసుకుని అడుక్కునే స్థితిలో ఉండరు. ఈ ఆజ్ఞ పాటించి తీరండి. అలాగే విశ్రాంతి దినము మీ సొంత ఆటికి వినియోగించద్దు. ఈ 2 ఆజ్ఞలు పాటించి చూడండి. దేవుడు దావీదులాగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేసిన సమస్తాన్ని అంతకంతకు వర్ధిల్ల చేయుగాక. సౌలు దేవుని ఆజ్ఞాన్ని, దేవుని చిత్తాన్ని విసర్జించడాన్ని బట్టి సౌలే కాదు, సౌలు చేసిన తప్పుకి సౌలు కుటుంబము తరతరాలు హీనమైపోయిందంట.
నాశనం అయిపోయిందంట. తర్వాత వచ్చిన దావీదు కుటుంబం ఏమైంది? అంతకనకు వర్ధిల్లింది. దావీదు వలె మందిరం పట్ల అత్యాసక్తి, ఆజ్ఞ పాటించిన విషయంలో అత్యాసక్తి మనకి పరిశుద్ధాత్మ దేవుడు కలిగించునుగాక. దావీదు వలె మీరు మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుదురుగాక యేసు నామములో. ఆమేన్. ఈ మాటలు దేవుడు కూడా మన హృదయాన్ని ఫలింపచేయండి. ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు నాకు ఏ ఆజ్ఞ నన్ను పాటించకపోతే, తెలిసి పాటించలేదు, తెలియక పాటించలేదు, ఒకవేళ గర్వంతో మూర్ఖంతో దేవుని చిత్తం తెలిసిన త్రోసి వేసేసారా, విసర్జించారా, అమ్మో నష్టాలు మీ కొరకు పొంచి ఉన్నాయి, వద్దు వద్దు దేవా మమ్మల్ని క్షమించండి అని దేవుడి పాదాలు పట్టుకోండి. ఈ రోజున ఇంకా రక్షణ పొందలేదా? రక్షణ పొందడం కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా అడగండి, క్షమాపణ పోనండి. తెలుసో తెలియచేసిన తప్పులు బట్టి దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా, నీ ప్రజల దోషాలు క్షమించండి అయ్యా. బిడ్డలు తను ఏ సమస్యలు, ఏ వేదనలో ఉండి వచ్చారో, ఏ అక్కర్లో ఉండి వచ్చారో, ఏ కార్యాల కోసం ఎదురు చూస్తూ నీ సన్నిధిలో నిలబడి ఉన్నారో నాయన, వాళ్ళందరూ హృదయవాంఛలు తీర్చండి, వాళ్ళందరూ అక్కర్లు తీర్చండి, వారందరి సమస్యల నుంచి వారిని విడిపించండి నాయన. అయ్యా మరి ఏ ఆశతో వచ్చారో వారి ఆశల ప్రాణాలను తృప్తిపరచండి అయ్యా. మరి వేదనంతా కొట్టివేయండి, వారి దుఃఖమంతా కొట్టివేయండి. నీ అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబాల్లో నీ సేవ చేస్తున్నటువంటి సేవకుల ఆ పరిచర్యలలో వారు చూచినట్లుగా మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.